యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎప్పుడు ఇంటి మీద పడతాడోనని భయంగా ఉంది. అయినా భయం ఎందుకయ్యా? అత్త నీ ఫ్రెండే కదా, ఫోన్ చేసి చెప్పు. మన పెళ్ళైన ఈనాటికి ఫస్ట్ టైం మంచి సలహా ఇచ్చావు. ముందు చేస్తాను. ఏంటి కాస్త ఆలస్యంగా ఫోన్ వచ్చింది? క్షమించండి సార్, తేరుకోవడానికి ఇంత టైం పట్టింది సార్. ఏం కావాలి? అది ప్రాణభిక్ష. నా మీద, నా భార్య మీద, నా కూతురు మీద, నా అల్లుడి మీద దయ చూపించండి దేవుడయ్య గారు. అయితే వెంటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి. వెళ్ళిపోవాలా? అక్కడే ఉంటే పైకి పోతారు. అలాగే సార్, మీ దయా మా ప్రాప్తం సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఏమేం ఆ దేవుడయ్య మనకి దేవుళ్ళ వరమిచ్చాడే. వెళ్ళి అల్లుడు గారిని కుమార్ని బట్టలు సర్దుకోమని చెప్పు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయారు, లేదంటే చచ్చిపోతామే. వెళ్ళు. వెళ్ళవే. అలాగే అలాగేలయ్యా. అన్నా, మీ స్కెచ్ ఏంటో మాకు అర్థం కావటం లేదన్నా. గుడికి బయలుదేరిన ఆ పెద్దావిడిని ఏం చేయొద్దని మన వాడితో చెప్పావు. ఆ పెద్ద మనిషిని ఒక చోటికి రమ్మని చెప్పావు. ఆ 7 కొండల్ని బయటికి వెళ్ళిపోమన్నావు. ఇంతకీ ఏం చేయబోతున్నావు అన్నా? అన్నా, చెప్పరా. పెద్దావిడి కోసం వాళ్ళ కొడుకు వచ్చాడన్నా. కన్న కొడుకు కదా, కన్న తల్లి కోసం వస్తాడు కదా. ఏం చేయమంటావన్నా? ఇద్దరిని కలిపి వేసేనా? ఆగరా, ఇంకా టైం ఉంది. సరేనా? ఈ లొకేషన్కి దేవుడే రమ్మన్నాడు. ఇదేమిటి? దేవుడే నన్ను ఇక్కడికే కదా రమ్మన్నాడు. కనపడ్డే. ఉమా కుమారి, అల్లుడు గారు. రండమ్మా, తొందరగా బయలుదేరాలి. ఆగండి. అంతా ఎక్కడికి బయలుదేరారు? అది మా వేలు విడిచిన చెల్లి కొడుకు మరదలి పిన్నిగారి మేనల్లుడి పెళ్లి సిస్టర్. ఫోన్ చేసి రమ్మంటేనే వెళ్తున్నాం. అంత దూరపు చుట్టం పెళ్లికి వెళ్ళడం అవసరమా అన్నయ్య? చుట్టరికం దూరమైన పెళ్లి సిటీలోనే సిస్టర్. ఇంట్లో ఉంటే నాకు ఏమి తోచట్లేదు. నేను పెళ్లికి వస్తాను, పదండి. మీరు కూడా వస్తారా వదినా? ఏ రాకూడదా? భలేవారు సిస్టర్, ఎందుకు రాకూడదు? పదండి. దివ్యమా, చెప్పు చార్కేజా. భువన గారిని తీసుకుని ఏడుకొండల గారి ఫ్యామిలీ ఎటు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు దివ్యమా.
అయ్యో వెంటనే వాళ్ళని ఆపు చార్కేశా. ఒకవేళ ఆగకపోతే నువ్వే వాళ్ళని ఫాలో అవ్వు. అలాగే దివ్యమ్మ. ఇంత వయసు వచ్చినా నడవ. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రతిసారి నువ్వు అడ్డం తగులుతావేంట్రా? తప్పక టుడే నో ఆర్గ్యుమెంట్స్. లోపలికి పదండి. అది చెప్పడానికి నువ్వెవరు? అన్నయ్య గారు పదండి రండి. ఓం శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం త్రయంబకాయ నమః, ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనామి. అమ్మా, హర్ష, నువ్వు గుడికొచ్చావా? నీకోసమే వచ్చానమ్మా. నా కోసం ఎందుకురా? బయట పరిస్థితులేం బాలేవు. అరే, ఒక మాట కూడా చెప్పకుండా వచ్చా. వారం వారం వచ్చే గుడే కదరా, ఏమవుతుంది? ఏం కాదులే, పద ఇంటికెళ్దాం. ఇంకో చిన్న పూజ ఉంది, అదయ్యాక వెళ్దాం. సరే, త్వరగా కానివ్వమ్మా. హర్ష, ఏమైందిరా? ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏం లేదమ్మా, నువ్వు త్వరగా కానివ్వు. వెళ్ళు. ఈ దేవుడయ్యే ప్లాన్ ఏంటి? మావయ్య ఎటొచ్చారు? మావయ్యతో పాటు నేను వచ్చాను. అత్తయ్యేమో గుడికి వెళ్ళింది, ఆయన అత్తయ్య వెనక వెళ్ళారు. చిన్నత్తయ్య, ఏడుకొండలు, పిన్ని, బాబాయ్, దీపు, కుమారి అందరూ ఎటో బయటకు వెళ్తున్నారు. వాళ్ళ వెనకాలే చారుకేశ వెళ్ళాడు. మంగ హలో లాయరమ్మా. దేవుడయ్యా, ప్లీజ్ ప్లీజ్ ఏం చేయకు. తెలిసిపోయిందా? నా ప్లాన్ తెలిసిపోయిందా? నాకిప్పుడే అర్థమైంది దేవుడయ్యా. తెలివైందానివే, అందుకే లాయరువయ్యావు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటమ్మా? నా కూతుర్ని ఏం చేయకు. మమ్మీ, హర్ష డాడీ, చారుకేశ్ అంకుల్, ఎవరు కనపడట్లేదేంటి? మమ్మీ, ఎవరు పలకరేంటి? హర్ష డాడీ, నన్ను స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు? తాతయ్య, పెద్ద నానమ్మ, బాబాయ్, పిన్ని, అమ్మమ్మ, తాతయ్య, ఇంట్లో ఎవరు లేరా? ఎవరు పలకట్లేదేంటి? ఇంట్లో ఎవ్వరూ లేరు. అందర్నీ బయటికి పంపించాను. నీ కూతురు ఒక్కటే ఉంది. ఎదురు చూస్తూ ఉంది. నా కూతుర్ని నువ్వేమైనా చేసావో? ఏం చేస్తావే? చాలా దూరం వచ్చేసావు. ఇప్పుడు నువ్వున్న చోటికి, మీ ఇంటికి
10 కిలోమీటర్ల దూరం. ఈ సిటీ ట్రాఫిక్లో ఎంత లేదన్నా 25 నిమిషాలు పడుతుంది. కానీ నేను మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను. నేను ఆల్రెడీ మీ ఇంటి దగ్గరే ఉన్నాను. 2 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటాను. ఆ తర్వాత నీ కూతుర్ని చంపడానికి నాకు అరక్షణం పట్టదు. కోపం వస్తుందా? మరి నన్ను నా కొడుకుని జైలుకు పంపితే నాకెంత కోపం రావాలి? మీరు తప్పు చేశారు, మీకు శిక్ష పడింది. కరెక్టే. నన్ను జైలుకు పంపి నువ్వు తప్పు చేశావు. నీకు శిక్ష పడుతుంది. నీ కూతురు చావబోతుంది. నా కూతురు ఏమైనా చేశావో? నీకు చేతనైతే కాపాడుకోవే. నువ్వే కాదు, ఎవ్వరూ కాపాడలేరు. ఆ దేవుడే నాతో ఆడుకుంటున్నట్టున్నాడు. ఇందాక ఫోన్ చేస్తేనేమో ఎంగేజ్ వచ్చింది, ఇప్పుడేమో ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. వెళ్ళిపోవటం మంచిది. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు భయంగా ఉంది. మమ్మీ, ఎక్కడున్నావు మమ్మీ? వెళ్దామా? పదం. పదండ్రా. అన్నా చెప్పరా. ఆ తల్లి కొడుకులు ఇద్దరు ఇంటికి బయలుదేరారు. ఏసైనా? వద్దు, మన టార్గెట్ వేరే. నువ్వు వెనక్కి వచ్చే. సరేనా? మేము బయటకు వచ్చినట్టు దేవుడికి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పాడు కొండలో. మేము బయలుదేరామండి. అవసరం లేదు, వెనక్కి వచ్చేయండి. ఎందుకు? కాసేపట్లో నా పని పూర్తి కాబోతుంది. అలాగేనండి.
పదండ్రా. అల్లుడు గారు కారు ఆపండి. ఏమైంది అంకుల్? మనం ఇంటికి వెళ్ళిపోదాం. పెళ్లికి వెళ్దాం అన్నారు కదా అన్నయ్య గారు. పెళ్లి ఆగిపోయిందంట సిస్టర్. అలా ఎలా ఆగిపోయింది? పెళ్లి కొడుక్కి బట్టతనం ఉందంట సిస్టర్. ఆ విషయం పెళ్లి కూతురికి ఇప్పుడే తెలిసిందంట. పెళ్లి ఆగిపోయింది. ముందే తెలుసుకోవాలి కదా ఇలాంటి విషయాలు. ఇప్పుడే ఫోన్ చేశాను కదా సిస్టర్, ఇప్పుడే చెప్పారు. అల్లుడు గారు ఇంటికి పోనివ్వండి. దీపు పోనీ. మంగా 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 ఎక్కడున్నావు? మంగా ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? మామయ్య మంగా మంగను ఏమైంది మంగకి? మంగని ఏమండి మంగని ఏమైందండి? మంగను మంగను ఏమైందమ్మా? మంగకేమైంది? ఏమైంది దేవి గారు? ఏమైందండి? మంగకి ఏమైంది? మంగను ఆ దేవుడయ్య తీసుకువెళ్ళిపోయాడు. చిన్నపిల్లని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? మావయ్య ఇదంతా ఆ దేవుడయ్య ప్లాన్. అందరినీ బయటికి పంపించేసి ఒంటరిగా ఉన్న మంగని ఎత్తుకెళ్ళిపోయాడు. మంగని ఏం చేస్తాడో, మంగ ఎలా ఉందో. మంగ మంగ ఏం కాదండి, మీరు కంగారు పడకండి. మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఆ బావగారు, మా వేలు విడిచిన చెల్లి కొడుకు అంత లెంగ్త్ ఎందుకులేండి. ఒక పెళ్లికని బయలుదేరాం, అది ఆగిపోతే తిరిగి వచ్చేసాం. దివ్యమ్మా ఏమైందమ్మా? దేవుడు ఈ ట్రాప్లో ఇరుక్కుపోయాం చార్కేశా. వాడు మంగ తీసుకెళ్ళిపోయాడు. ఏమండి, వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. మంగను కాపాడతారండి. అడ్డమైన వాళ్ళందరి కోసం మనం ఎందుకు ఫోన్ చేయాలి ప్రసాద్? ఎవరెలా చేస్తాయి మనకేంటి? భువన, చిన్నపిల్ల భువన, పాపం భువన. అమ్మా, ఆ పిల్ల వల్లే కదమ్మా ఇన్ని గొడవలు. పోతే పోయిందిలేమ్మా, ఇప్పుడు ఏ గొడవ ఉండదు. వదిలేయండి అమ్మా, మనం హ్యాపీగా ఉండొచ్చు. మావయ్య, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. హర్ష సార్, పోలీసులకు ఫోన్ చేద్దాం సార్. త్వరగా ఏదోటి చేసి మంగమ్మని కాపాడుకుందాం. ఆ దేవుడయ్య మంగమ్మని ఏదో ఒకటి చెయ్యకముందే. మమ్మీ